నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. కానీ ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి జట్టుగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ విడిగా పోటీ చేస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న కేజ్రీవాల్తో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి తెలంగాణ విషయానికి వచ్చేసరికి కవితను, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని చూస్తుంది. అంటే కాంగ్రెస్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే తత్వం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాసేపు పక్కన పెట్టేస్తే ఢిల్లీలో మొత్తం 7 పార్లమెంట్ లోక్సభ సిగ్మెంట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 7 లోక్సభ సిగ్మెంట్లు ఉన్నాయి. అయితే గతంలో ఎలా ఉండేది అంటే ఈ 7 లోక్సభ సిగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ 5 చోట్ల స్థానం సంపాదిస్తే 2 చోట్ల జట్టు కట్టిన కూటమి సీట్లు సంపాదించే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలవడము, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్వాతి మాలివాల్ స్టోరీ బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ పిఏ నిజస్వరూపం బయటపడటం, ఢిల్లీలో ఒక పక్క నుంచి కన్హయ్య కుమార్ లాంటి వాళ్లకు కాంగ్రెస్ దగ్గరుండి ప్రోత్సహించడం, ఇవన్నీ ఢిల్లీ ప్రజలు గమనించిన నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ బలంగా పుంజుకుంటుంటే అలాగే ఇండి కూటమి బలహీనపడుతోందట. అది ఎంతవరకు అంటే ఢిల్లీలో 7 సీట్లను కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందట. దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. భారతదేశ రాజధాని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ పార్టీ అయినా సరే దేశ రాజధానిలో బలంగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే చేస్తోంది. ఢిల్లీలో మొత్తం 7 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో ఈసారి ఢిల్లీలోని మొత్తం 7 పార్లమెంటు నియోజకవర్గాలలో కేవలం 5 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంటుందని, ఇండి కూటమి 2 సీట్లను గెలుచుకుంటుందని అందరూ భావించారు. కానీ పరిస్థితులు రోజురోజుకు మారుతూ వస్తున్నాయి. రోజురోజుకు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బలహీనపడుతూ వస్తున్నాయి. దీంతో ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మొత్తం 7 సీట్లకు గాను 7 సీట్లలో ఘన విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ స్వయంకృత అపరాధాలు ఇక్కడ బీజేపీకి బలంగా కలిసి వస్తున్నాయి. ఒక పక్క నుంచి మోదీ చరిష్మా, మరో పక్క నుంచి బీజేపీ అవలంబిస్తున్న విధి విధానాలు ప్రజలను ఆకర్షిస్తూ ఉంటే సొంత చేతులతో తమకు తాము తప్పులు చేసుకుంటూ కన్హయ్య కుమార్ లాంటి వాళ్ళకి సీట్ ఇవ్వడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలతో ఎలా ఉంటుంది, మహిళల మీద దాడులు చేసిన వాళ్ళకి ఎలా రక్షణ ఇస్తోంది, అవినీతిలో ఎంత కూరుకుపోయింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎలాంటి పాత్రను పోషించింది, అన్నా హజారే లాంటి వాళ్ళు కేజ్రీవాల్ గురించి ఏం చెప్పారు, ఇవన్నీ విన్న తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని ఫిక్స్ అయిపోయారట. 7 సీట్లకు కాను 7 సీట్లు బీజేపీ ఢిల్లీలో విజయకేతనం ఎగరవేయబోతే అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు కాంగ్రెస్ 2 కూడా డక్అవుట్ కాబోతున్నాయట. దేశ రాజధానిలో 7 సీట్లను కైవసం చేసుకుంటే బీజేపీ తిరుగులేని శక్తిగా మారడంతో పాటు ఏ పార్టీ అయినా రాజధానిగా ఉన్న నగరంలో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. అదే వ్యూహంతో అడుగులేసింది. అయితే ఇక్కడ బీజేపీ వ్యూహం కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ స్వయంకృత అపరాధాలు, వాళ్ళు చేసుకున్న తప్పిదాలు మాత్రమే ఈరోజు బీజేపీకి అంత బలాన్ని ఇచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహము కూడా లేదు. మనం చేసే పని మంచిదైతే చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మనకు అనుకూలిస్తుంది అని చెప్తారు చూసిందా. ఈరోజు బీజేపీ విషయంలో అదే జరుగుతుంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు కూడా చెప్తున్నమాట. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి సబ్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఎందుకంటే ఈ ఛానల్ ఆర్థికంగా కానీ బలంగా కానీ తయారవ్వాలంటే మీరు మాత్రమే మన ఎక్విప్మెంట్ విషయంలో నాకు సహాయం చేయగలిగేది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.